హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ తప్పు మీరు అస్సలు చేయవద్దు. నాకు యూట్యూబ్ నుండి ఒక మెయిల్ వచ్చింది. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది. అది చూసిన వెంటనే నాకు చాలా భయమేసింది. ఛానల్‌కి ఏదైనా సమస్య అనుకున్నా. అందులో మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ చూడండి, మానిటైజేషన్ ప్రాబ్లమ్ అవుతుంది అని వచ్చింది. తర్వాత నాకు మెయిల్ పూర్తిగా చదివిన తర్వాత అర్థమైంది. అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో యూట్యూబ్ నుండి వచ్చే సాధారణ మెయిల్ రిమైండర్ ఓన్లీ అని. యూట్యూబ్ అంటే కేవలం వీడియోస్ని చూసి ఓన్లీ అది ప్లాట్ఫామ్ మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి తన ప్రతిభను ప్రపంచానికి చెప్పే వేదిక. ఇక్కడ ప్రతి వీడియో ఒక సందేశం. యూట్యూబ్ లక్ష్యం ఏంటంటే సురక్షితమైన, ఉపయోగకరమైన, అన్ని వయసుల వాళ్ళు నేర్చుకోగలిగే, పంచుకోగలిగే ఒక పెద్ద డిజిటల్ కుటుంబం తయారు చేసేది. అందుకే యూట్యూబ్ చెప్పింది, మీరు గైడ్లైన్స్ పాటిస్తేనే మీ గొంతు ప్రపంచానికి చేరుతుంది అని. అందుకే యూట్యూబ్ చెప్పేది ఒకటే, గైడ్లైన్స్ పాటిస్తేనే మీ గొంతు ప్రపంచానికి చేరుతుందని. మన మాట, మన టాలెంట్, మన కథ సరైన రూల్స్తో పెట్టిన ప్రతి వీడియో ఎవరి జీవితాన్నైనా మార్చే శక్తి కలిగింది యూట్యూబ్కి. యూట్యూబ్ ఏం చెప్తుందంటే, మీ వీడియో సేఫ్గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించాలి అనే మాట. ఇది మన ఛానల్ని కాపాడడానికి, మన కంటెంట్ ఇంకా మంచి స్థాయికి వెళ్ళటానికి వెళ్ళే సూచన మాత్రమే. అందుకే మీరు కూడా ఈ తప్పు చేయకుండా గూగుల్ నుండి ఒక నోటిఫికేషన్ తీసుకొని నా యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను నేను. నెక్స్ట్ ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని అది కూడా ఇంకొకటి పెట్టాను. పెట్టిన వెంటనే యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది, మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించట్లేదు, దిస్ ఈజ్ యాన్యువల్ రిమైండర్, మీ వ్యూస్ కట్ చేస్తాము, మీ మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది అని. యూట్యూబ్ అన్నింటినీ ప్రమోట్ చేస్తుంది, ఎనీ కంటెంట్, కానీ గైడ్లైన్స్ పరిధిలో చేయాలి అని. నేను వెంటనే నా డిలీట్ చేయమని, నా వీడియోస్ అన్నిటినీ డిలీట్ చేయమని మా అమ్మాయి నన్ను భయపెట్టింది. డిలీట్ చేయమని, లేకపోతే ఛానల్కి ప్రాబ్లం అవుతుందని అని అది తను నన్ను భయపెట్టగానే అది నేను వెంటనే డిలీట్ చేశాను. కానీ మీరు మెయిల్ వస్తే డిలీట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మీ మెయిల్ వచ్చిన దాన్ని ప్రాపర్గా చదవండి, అర్థం చేసుకోండి. కానీ మీరు మీ వీడియోస్ పెట్టినప్పుడు గైడ్లైన్స్ పాటించి పెట్టండి. మన కంటెంట్ నిజమైనది అయితే ఎవ్వరూ మన ఛానల్ని ఆపలేరు. యూట్యూబ్ నుండి మనందరికీ ఒక రిమైండర్ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వస్తుంది. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దు. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.